నిన్న జరిగిన ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయోత్సవ సంబరాలలోనే మేము దీని గురించి గెస్ చేసిన ముందే రేపు మరొక సంబరాలు కూడా మనం జరుపుకునేది ఉంటుంది అని అనుకున్నాం. అదేవిధంగా అదే నిజమైంది, నిరూపణ అయింది. ఈరోజు జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని ఏదైతే ఎలక్షన్స్ జరిగినాయో మరి ఆ జిల్లాలోని పట్టభద్రులు అయితేనేమి, మేధావులు అయితేనేమి, టీచర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, పట్టభద్రులు అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డిని గారిని గెలిపించడం అనేది ఇది ఒక గొప్ప విజయము. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వసనీయతను ఏ విధంగా ప్రజలు నమ్మి మరి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి ఈ విజయ పరంపరను ఇదే విధంగా ముందుకు కొనసాగిస్తూ మరి రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించే దిశగా ముందుకు పోతున్నాము. ఈ విజయము సరికొత్త నాందికి శ్రీకారం చుట్టింది. అదే స్థానిక ఎన్నికల్లో మేము మరింత బలంగా, ధైర్యంగా, దూకుడుగా ముందుకు పోవడానికి ఈ విజయం మాకు స్ఫూర్తిదాయకంగా మరింత బలాన్ని ఇస్తుందని తెలియజేస్తున్నాను. గత నిన్నటి నుంచి కానీ చూసినట్టయితే మొత్తంగా కూడా బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఒకేసారి 2 ఎమ్మెల్సీలు ఏదైతే కొట్టడం ఏదైతే ఉందో నిజంగా కార్యకర్తలు అందరిలో కూడా రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. మొన్న టీచర్స్ ఎమ్మెల్యే సంబరాలు అయిపోయాయి. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలుపు ఏదైతే ఉందో గత నెల రోజులుగా కరీంనగర్ కార్యకర్తలు కంటి మీద కురుకు లేకుండా కష్టపడి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన దానికి తగ్గిన ప్రతిఫలం ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలుపు మాకు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా బీజేపీ కార్యకర్తల కృషి, వారి పట్టుదల ముందు ఓడిపోయారని మేము స్పష్టంగా చెప్తున్నాము. ఇదే రెట్టించిన ఉత్సాహంతో మేము రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం.